ఇవి తినడం వలన చాలా టేస్ట్ అండి. చూడండి ఎంత బాగున్నదంటే ఆ చిన్న చిన్న పురుగులు, ఆ పిల్లలు కనిపిస్తున్నాయి. ఆ పిల్లలు తింటే ఎంత టేస్ట్ అంటే చాలా చాలా టేస్ట్ అండి. ఏం బావా ఇలా కొరుకుతుంటుంది, ఒక్కొక్కటి కొరుకుతాయి. మరి నువ్వు మమ్మల్ని భయపెట్టేకు ఇంకా కారుతున్నట్టుంది. ఓడి అమ్మ అమ్మ తినేయాలనిపిస్తుంటది, నోరూరిపోతుంటది మనకు. తేనె పట్టును ఎక్కడైతే పెట్టామో ఆ ప్లేస్ అయితే మీకు చూపిస్తున్నాను. తేనె నూనె అయితే చాలా మట్టుకు ఇదిగోండి కింద అయితే జారిపోయింది, అంటే మొత్తం కూడా స్పాయిల్ అయిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. గైస్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం అనమాట మేము. సో ఈరోజు మనకు అడవుల్లో మా నేచురల్గా దొరికే స్వచ్ఛమైన తేనెనైతే తీయడానికి వెళ్తున్నాము. మేము అలా దారి గుండా అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు ఏంటంటే మాకు ఆ తేనె అనేది వెళ్ళే జాడ అయితే కనిపించింది అనమాట. అది ఎండ ఉంటేనే కరెక్ట్గా కనిపిస్తుంది. సో అదైతే మేము కనిపెట్టాము. సో మేము కూడా ఇప్పుడు అడవిలోనే ఉన్నాము. మేము కూడా వీడియో తీసుకుందాం అనేసి రాలేదు, నార్మల్గానే వచ్చాము. బట్ ఏంటంటే ఆ తేనె అనేది ఆ తేనెటీగలు కనిపించి మేము జాడ వెతికి దాన్ని కనిపెట్టేసాం మొత్తానికి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట. చూడండి అలా ఒక ముగ్గురు కలిసి అయితే వచ్చాము సరదాగా అనేసి. సో అదైతే మన దగ్గరలోనే ఉంది, దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఈ సీజన్లో ఏంటంటే మార్చి ఏప్రిల్ ఆ టైంలో అయితే మనకు ఆ తేనె కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఆ నూనె కావచ్చు, లేదంటే అంతే అది బాగుంటుంది. అంటే స్వచ్ఛమైన తేనె, అంటే పువ్వులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం సేకరించి అవి తేనె అనేది సమకూరుస్తాయి. కాబట్టి నాకైతే ఉందనేసి అనిపిస్తుంది తేనె. ఆయిల్ కూడా బాగానే ఉంటుంది ఈ సీజన్లో. సరే వెళ్దాం అయితే, వెళ్దాం. మా ఏజెన్సీలో ఏంటంటే ఒక్కొక్క దగ్గర పుట్టలు అయితే ఇట్లా కనిపిస్తుంటాయి. ఇది కూడా ఇవాళే జస్ట్ ఆ నైటే మేక్ చేసినట్టుంది దీన్ని అయితే. ఇలాంటి పుట్టలు ఉన్న దగ్గర ఎక్కువగా తేనెలు అయితే వస్తుంటాయి. సో అలానే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదండి, కొండ వాగుల్లో, కొండ అడుగు చివరిలో, అలాంటి దగ్గర అయితే ఎక్కువగా చేస్తుంటాయి. సో మనకు ఈరోజు మన వీడియోలో మన వాళ్ళే స్పెషల్ గెస్ట్లు అనేసి మనం చెప్పుకోవచ్చు. సో మన వాళ్ళ చేతే తేనె తీపించి మన వాళ్ళ చేతే అడుగుదాం ఎలా ఉంది ఏంటి అనేది. ఈ సీజన్లో అయితే బాగుంటుంది, చాలా ప్యూర్గా ఉంటుంది ఆ హనీ అనేది. ఈ టైంలో బాగుంటుంది తేనె, కానీ అయినా దగ్గరే కదా బా, ఇంకా దగ్గరే చాలా బా. ఇక్కడే పక్కనే ఇదిగో దారి ఇలానే పక్కన అనమాట. అందుకనేసి మేము కనిపెట్టాము ఈజీగా. వచ్చావా వాడు కనిపిస్తున్నాడండి. పైన ఏదో అయితే హోల్స్ ఉన్నాయో చిన్నది అక్కడికైతే వెళ్ళిపోతున్నాడు. అది కాదు, ఇక్కడ కిందన ఇది 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 అది కింద చూపించు. పక్కనున్న తేనెటీగలు అయితే అసలు కనిపించట్లేదండి, అంత సీక్రెట్గా అవైతే వెళ్తున్నాయి అనమాట. సో ఈ హోల్ లోపలికే ఉంది, అసలు ఇది తేనె ఉందనేసి కూడా తెలియదు, అంత నిశ్శబ్దంగా అయితే ఉన్నాయన్నమాట తేనెటీగలు. బావా ఇప్పుడు తేనె తీసే ముందు మన వాళ్ళు కొన్ని టిప్స్ పాటిస్తుంటారు కదా ఆచార ప్రకారంగా, ఇలా చేస్తే తేనెటీగలు కుట్టవని. అవి ఎలా చేస్తారో మన వాళ్ళకి చూపించు. అందులో ఉన్న మట్టి కావచ్చు, మట్టిలో ఉన్నది మట్టి తీసుకోవచ్చు, చెట్లు ఉన్నది చెట్టు పొరను తీసుకొని ఇలా ఇలా నోట్లో పెట్టుకొని ఇప్పుడు మనకు ఎంత ఎలా చేసినా మనకు అవి కుట్టడానికి ఇష్టపుట్టాం అనమాట. లేదంటే మనము ఇలా చేయకపోతే వెంటనే మన మీద దాడి చేయడానికి దిగుతాయి. అవి దాడి చేయకూడదు అంటే మనం ముందుగానే ఈ సిస్టమేట్ను పాటించాలి, జాగ్రత్త చూసుకోవాలి. లోపలైతే తేనెటీగలు అలానే ఒక దగ్గర కూడి అయితే ఉన్నాయండి. అదిగోండి తేనెటీగలు అయితే కనిపిస్తున్నాయి, చాలా సైలెంట్గా ఉన్నాయి అవి కూడా. ఇంకా పక్క నుంచి ఎవరు వెళ్ళిపోతున్నా అసలు తెలియదు తేనె ఉందనేసి, అంత నిశ్శబ్దంగా ఉన్నాయి. స్టార్ట్ చేయి బావా, ఆ తేనెటీగలన్నీ బయటికి రప్పించు. తేనెకైతే ఉమ్మేట్లేదు కదా, తేనెకి అందదండి. అదిగోండి ఇందాక కనిపించలేదు చూడండి తేనె పట్టు ఉన్నాయి, ఒక 4, 5, 6 ఉండొచ్చేమో ఆ పట్టులన్నీ కూడా. చూడు కొత్తగానే వచ్చింది తేనె అయితే, పాతదైతే కాదు. పాతదైతే ఇంకా బాగుంటుంది, కానీ కొత్తది ఉన్నప్పుడు ఆయిల్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది తినడానికి. స్టార్ట్ అయిందా అండి? ఆకులు కూడా మనోడైతే రెడీ చేసాడు.
ఏం బాగా దొరుకుతుందా? దొరుకుతుంది, ఒకసారి తీయరు బాగా ముండిపోద్దాము చూడు పైకి. ఆ ఆయిల్ లేకపోతే మనం తిన్న సుఖం లేదన్నట్టు అయిపోద్ది, సాటిస్ఫాక్షన్ ఉండదు మనకు. ఏం బావా ఇలా కొరుకుతుంటుంది ఒక్కొక్కటి. కొరుకుతాయి మరి, నువ్వు మమ్మల్ని భయపెట్టేకు ఇంకా మాకు భయం వేస్తుంది మరి. తేనెటీగలు కూడా చాలానే కుడతాయండి, చూసారా ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఒక్క తేనెటీగ కుట్టడం స్టార్ట్ చేస్తే ఇంకా ఒక్కొక్కటి అలా తగులుతూనే ఉంటుంది. మనిషి తలుచుకుంటే ఇంకా సాధ్యం కానిది ఏమీ లేదు. నూనె అండి, బాగా నూనె ఉంది. నూనె ఇది బాగుంది, సరిగ్గా పట్టు. సూపర్ గా ఉంది. బాగుందా బా? సూపర్. మళ్ళీ మన పూర్వీకుల ఆచార ప్రకారం చూసుకుంటే మనం తేనె తీసేటప్పుడు తేనె ఒక సైడ్ తీస్తున్నప్పుడు ఇంకో సైడ్ తినకూడదు అనేసి అంటుంటారు. అలా తిన్నప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఇన్సిడెంట్లు అనేవి జరగడానికి ఛాన్సులు ఉంటాయి అంటుంటారు. అది బాగున్నట్టుంది బా. మాకు ఇస్తున్నావు అనుకున్నానే. ఏం బావా చాలా బాగుంది. ఓ మొత్తం ఎంత మస్తుగా ఉంటాయో, చాలా బాగుంటాయి. ఆయిలా అలా పట్టు బావా, ఆయిల్ కారుతున్నట్టుంది. ఓడి అమ్మ తినేయాలనిపిస్తుంటదే, నోరూరిపోతుంటది మనకు. కానీ ముందే తినకూడదు, ఏం జరుగుద్ది అనేది తర్వాత. కానీ పెద్దలు అంటూ ఉంటారు కదా, ఒక సైడ్ తింటున్నప్పుడు ఒక సైడ్ తినకూడదంట. మరి అలా తినేటప్పుడు ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్లు మనకు ఎదురవుతుంటాయి అనేసి అంటుంటారు. మనకు ఆ ఇన్సిడెంట్లు కూడా అంటే ఏంటని తెలియదు. ఒకవేళ రాయిలో ఉన్న తేనె తీస్తున్నప్పుడు ఏంటంటే రాయి మనకు అద్మేసేలాగా అయితే కనిపిస్తుంది. కూడా అమ్మ దీని మీద పెట్టు, దాని మీద పెట్టు బా. ఆయిల్ బాగుంది ఇది, జాగ్రత్త. ఇదే లాస్ట్ కొద్దిగా ఉంది. ఏది తీయి మరి, కష్టపడ్డావు కదా, తిను. ఎలా ఉందో చెప్పు, రిజల్ట్ ఎలా ఉందో. చాలా బాగుందండి. తిన్నావా? ఇప్పుడే కదా స్టార్ట్ చేసావు, ఇప్పుడు చెప్పు. చాలా బాగుంది, ఆయిల్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే కొద్దిగా ఏంటంటే చేదుగా ఉంది. చేదుగుందా? చేదుగా, జస్ట్ చేదుగా ఉంది. ఈ టైంలో అట్లానే ఉంటది. ఓకేనండి, కారిపోతుంది అది. మాకు తెలుగుతో అయితే రావట్లేదండి ఆ చెట్టు పేరు, అందుకనేసి మా బాస్తో చెప్పాము కడహకుట్ట దక్కే అనేసి. ఇలా చేసి పెట్టడం వల్ల ఏంటంటే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఇక్కడే తేనెటీగలు అనేవి వస్తాయి అనమాట. మళ్ళీ ఇలా తేనె అనేది తయారు చేస్తుంది. సో ఇప్పుడైతే ఒక స్పాట్లో కూర్చొని చక్కగా తింటూ మాట్లాడుకుందాం. మన వాళ్ళకి కూడా ఎలా అనిపించిందో అది కూడా మీకైతే వీడియో ద్వారా అడిగి తెలుసుకుందాం. ఒక తేనెటీగను ఆ ఆయిల్ ఏదైతే ఉందో దానిని అయితే మేము కష్టార్జితంగా భావించి మళ్ళీ రాయిలో అయితే రాయడం అయితే జరుగుతుంది. కానీ అదన్నీ ఇప్పుడు చేయలేదు. ఇవి కూడా చూడండి, ఇవన్నీ కూడా మొసరి తేనె దీంట్లో అయితే తీసారు చెట్టులో నుంచి. చూడండి, చెట్టు హోల్ అయితే అక్కడ ఉంది కదా, అక్కడైతే మొసరి తేనె ఉండింది. అదైతే మొత్తానికి కట్ చేసి మొసరి తేనె అయితే తీసుకున్నారు. ఇదిగోండి, తేనె తీసిన తర్వాత టోటల్గా మాకైతే ఇంత తేనె అయితే ఇవాళ దొరికింది. చూడండి, మేమైతే ఇంత దొరుకుద్ది, ఇంత ఉందనేసి మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలానే దొరికిందని చెప్పుకోవచ్చు. కొత్తది పైగా, మళ్ళీ ఇది పాతదేం కాదు. చూడండి, తెర ఏదైతే ఉందో అవైతే మీకు కనిపిస్తుంటాయి లేతగా. ఆయిల్ అండి ఇది, చాలా బాగుంది, తినేయాలనిపిస్తుంది. తేనెనైతే పట్టుకొచ్చేసాము. ఇదే స్పాట్ అనమాట. ఆ రాయి మీద పెట్టు బా. తినడానికి అయితే రెడీగా ఉన్నాం మేము. వెరీ గుడ్. ఘాటి ఎక్కి అలిసిపోయాం కదా. ఆకులు ఎందుకు ఇలా పెట్టామనుకుంటున్నారా? వాటిలో వేసుకోండి. నలుగురు కదా, ఇంకా 4 వాటిలో వేస్తున్నాం. మరి చిన్నపిల్లలకు కూడా పట్టుకెళ్ళి ఇవ్వాలి కదా, మరి వాళ్ళకి కూడా తేనె అంటే చాలా ఇష్టపడతారు. కొద్దిగా మాకు దొరికిన దాంట్లో కొద్దిగా అయితే తీసుకెళ్ళిద్దాం అనేసి వాటిలో అయితే చేసుకుంటున్నాం. ఇదే తేనె ఉండాలి కదా, అసలు టేస్ట్ కూడా చూడలేదు. బాగుంది, చాలా బాగుంది. చెప్పాను కదా, ఈ సీజన్లో అయితే నిజంగా
ఆయిల్ టేస్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది అనమాట. ఇందాక తేదన్నా బా ఇంకో పీస్ అది ఇంకో పీస్ అలాగే ఉండొచ్చేమంటే ఆ కడహకు టడకి అనేసి అన్నాను కదా, దాంట్లోదే ఆ పువ్వుల్ని సేకరించి పెట్టింది, దానివల్లే మాకు చేదైతే అనిపించింది. అయిపోయిందా ఆయిల్? ఆయిల్ కదా, ఇది కనిపిస్తుందా? ఇది ఉంది కదండి చూడండి, క్రీము లాగా ఒక ఫ్లేవర్ లాగా కనిపిస్తుంది మీకు. దీన్ని అయితే మేము ఇంకా మేరేట్ అనేసి అంటాము. ఇది ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని అయితే ముండం అనేసి అంటామండి. సో ఇవే తేనెలో ఎక్కువగా అయితే స్వీట్ కరంగా చాలా బాగుంటాయి. ఈ పట్టు కోసం చెప్పాలనుకుంటే చూడండి, ఇది అంటే ఈ వర్షాకాల సీజన్ వస్తుంది కాబట్టి అక్కడ చిన్న చిన్న పురుగుల్ని లేకపోతే ఆయిల్ని పూర్తిగా సేకరించిన తర్వాత అయితే ప్లాస్టింగ్ చేసినట్టు చక్కగా ప్లాస్టింగ్ చేసినట్టు అయితే చేసేసి వదిలేస్తుంది అనమాట. ఎందుకంటే గాలికి వర్షానికి కూడా ఎటువంటి దెబ్బ తగలకూడదు అనేసి. అలానే వచ్చేసి ఇక్కడ పురుగులు ఉంటాయండి చిన్న చిన్నవి, ఇవన్నీ కూడా చూడండి లేత పురుగులు. మనం ఈ తేనె పట్టును మనం కూరగా కూడా మనం వండేసి చక్కగా తినొచ్చు అనమాట. అది ట్రైబల్ కంటెంట్లో చాలా బాగుంటుంది. పూర్వీకులు అట్లానే చేసుకొని ఈ తేనె పట్టును కూడా ఆ పురుగుల్ని చక్కగా కూర అయితే వండుకు తినేవాళ్ళు అనమాట. మళ్ళీ లేత పురుగులు కూడా చాలా బాగుంటాయి, చాలా బాగుంది. అంటే ఈ చిన్న చిన్న పురుగులు చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. అంటే ఇది వేరే పురుగుల్లా కాదండి, ఇవి మరి ఇంకా దేవుని సృష్టిలో భాగం కదా. అంటే కొన్ని తినేవి ఉన్నాయి, కొన్ని తినకూడని ఉన్నాయి. ఇవి తినేవి కాబట్టి మేము దీన్ని అయితే ఇంకా అసూయగా లేకపోతే ఏదో ఎలా పడితే అలా ఫీల్ అవ్వమండి, చాలా హ్యాపీగా తినేస్తాం. సో ఇందాకైతే ఆయిల్ తినేసి చెప్పాడు బావా. సో మన స్పెషల్ గెస్ట్లు అని చెప్తాను కదా, మనోళ్ళే. బట్ ఏంటంటే మనకి ఈ వీడియోలో కొంచెం స్పెషల్ అనమాట మనోళ్ళు ఇద్దరు. సో వాళ్ళకి ఎలా అనిపిస్తుందో చిన్నది తిన్న తర్వాత అడుగుదాం. తినేసి ఎలా ఉందో చెప్పండి బావా. నువ్వు కూడా తిను బావ. ఎవరికి పట్టుకెళ్తున్నావు? చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. దీనికి ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నప్పటికీ ఆయిల్ ఉంటాయి కాబట్టి వీటిని పెట్టడానికి ఆయిల్ పక్కన ఉంటాయి కాబట్టి ఇట్లా ఉంటాయి. ఇవి తినడం వలన చాలా టేస్ట్ అండి. చూడండి ఎంత బాగున్నదంటే ఆ చిన్న చిన్న పురుగులు, ఆ పిల్లలు కనిపిస్తున్నాయి. ఆ పిల్లలు తింటే ఎంత టేస్ట్ అంటే చాలా చాలా టేస్ట్ అండి, చాలా బాగుంది. చూడండి మన ఇంకో బావ కూడా ఉన్నాడు, ఇంకా అడుగుదాం బావ గారికి ఎలా అనిపించిందో. బావ ఎలా అనిపించింది? సూపర్ అండి, సూపర్, చాలా బాగుంది. నిజమే చెప్తుంది, నిజమే. సో మరి ఇంకా మన కెమెరామెన్ బామర్ది కూడా ఉన్నాడు, మరి ఇంకా తనకైతే నోరు ఊరిపోతుంటది. ఆయిల్ చూడండి, నిజంగా నా చిన్నప్పుడు అయితే దీన్ని ఆయిల్ని ఇట్లా పెట్టుకొని తెగ ఇంకా నాకేసేవాళ్ళు అండి, చప్పరించేవాళ్ళు, చక్కగా తినేసేవాళ్ళు. మీ చేతు నిండా అంటే మనం తేనె తీసేటప్పుడు మాత్రం చేతు నిండా కూడా అయిపోతుంటుంది. ఒక్కొక్కసారి అట్లా కూడా నాకేస్తుంటాం మేము. బాగుందా? చాలా బాగుంది. ఏమో ముందే చెయ్యెత్తేస్తున్నావు మరి. బాగుంది కదా అండి, ఎందుకంటే మరి ఎండాకాలం ఇదే ఫస్ట్ టైం తినడం నేను. ఎందుకంటే ఎక్కడ దొరికినా ఎక్కడ దొరకలేదు, చాలా మంది తినేసారు. కానీ నేనే ఇంకా తేనె ఎక్కడ దొరుకుతుంది అబ్బా టేస్ట్ చేయాలి అన్న ఫీలింగ్తో ఉన్నాను. కష్టానికి అన్య వాళ్ళు వచ్చారు, మరి అన్యలు వచ్చినట్టు కూడా నాకు తెలియదు. మా ఏమో చెప్పాడు ఇలాగ వస్తున్నారట అన్య వాళ్ళు అంటే వచ్చాను. చాలా బాగుందండి. ఓకే, బామర్ది కూడా చాలా నచ్చిందంట. మరి ఇంకా తేనె అంటే ఎవరైనా ఇష్టపడతారండి తినడానికి. సో చూడండి, ఒక దగ్గర పెట్టేసి ఎవరు వాటనాలు అయితే ఇంకా తెగ ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తున్నాం. తేనె అయితే చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఈ సీజన్లో ఇలాంటి వెదర్లో ఆ ఎండలు అలానే ఈ తొలకరి వర్షాలు కూడా పడుతున్నాయి కదా. సో చాలా బాగుంది. ఏం ఆకులో ఉన్న తేనె మొత్తం తినేస్తున్నాం. చాలా బాగుందిరా, అందుకే వదలాలని లేదు. ఆయిల్తో మాకు కూడా ఏ బాబు ఆయిల్ బాగా టేస్ట్గా ఉంది, అందుకనే వదలాలని లేదు. బాగుందా అంటే ఈ పట్టు కూడా లేతది కదా, దానివల్ల అంత బాగుంది అనమాట. సూపర్ సూపర్ భలే ఉంది. ఏఎస్ఆర్ ట్రైబల్ కల్చర్ సంబంధించి యూట్యూబ్ ఛానల్కి ఉన్నాడు మా బామర్దే. ఈ వీడియోస్ కాదు మరి ఇంకా చాలా వీడియోస్ తీస్తున్నాడు. మరి మీరు కూడాను చూసి ఆనందించడమే కాకుండా సబ్స్క్రైబ్లు మరి అలాగే షేరు చెయ్యండి. మరి ఇవన్నీ చేయడం పెట్టి మరి తనకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి మనం కూడా అందరూ కూడా సపోర్ట్గానే ఉంటాము, మేము కూడా సపోర్ట్గానే ఉంటున్నాం. ఎందుకంటే మా బహుమతి కాబట్టి మేము సపోర్ట్గానే ఉంటున్నాము. మీరు కూడా సపోర్ట్ ఉండండి. మరి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.
థ్యాంక్ యూ బావా. మీరు ఎప్పటి నుంచో మీరైతే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇదిగోండి ఇప్పుడే చూపిస్తున్నాం కదా, ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్లో ఉన్నారంటే వాళ్ళు మాకు ఇంకా ఆ రోజుకి గెస్ట్లా మేమైతే ఫీల్ అవుతాము. అలా ఫీల్ అవుతాను నేనైతే. ఇంకా క్లైమేట్ బాగాలేదండి, వీడియో కూడా ఎలా ఉందో తెలియట్లేదు, కొంచెం డల్గా అయితే వస్తుంది. సో ఇది గైస్ మన వీడియో అయితే. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోలతో అయితే మీ ముందుకు అయితే వస్తాం. అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్. బాయ్.